ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. నైనా చిన్ననాటి నుంచి నీ యొక్క స్వభావంలో వారు ఎదగడానికి మీరే మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం 32nd లెసన్ నేర్చుకుందాము. మంచి స్నేహితుడు, ఇంగ్లీష్లో ద గుడ్ ఫ్రెండ్. దీంట్లో కంటత వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ 22nd chapter 39th verse. అండ్ ద సెకండ్ ఈజ్ లైక్ ఇట్, లవ్ యువర్ నీబర్ యాజ్ యువర్ సెల్ఫ్. దీంట్లో నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, మనము ఇతరులకు వారి యొక్క కష్టకాలంలో సహాయం చేయాలి. వీ మస్ట్ హెల్ప్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. మనం లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు చూసుకుందాము. మనము చనిపోయిన లాజర్ను యేసయ్య ఏ విధంగా బ్రతికించాడో చూసాం కదా. బెతనియా అనే ప్రాంతంలో ఇద్దరు అక్క చెల్లెలు, అంటే మార్తా మరియా అనే అక్క చెల్లెలకి ఒక తమ్ముడు ఉన్నాడు కదా. అతని పేరు లాజరు. అతను రోగిగా అవుతాడు. అయితే ఈ వర్తమానాన్ని యేసయ్య యొద్దకు పంపుతారు. తర్వాత కొన్ని దినములైనాక లాజరు మరణిస్తాడు. తర్వాత లాజరు మరణించిన 4 దినములైన తర్వాత బెతనియా ప్రాంతానికి యేసయ్య వస్తాడు. ఈ విషయం తెలుసుకొని మార్తా తర్వాత మరియా ఆయన యొద్దకు వెళ్తారు. ఆయన దగ్గర ఎంతో బాధపడతారు కదా. యేసయ్య కూడా బాధపడతారు. తర్వాత యేసయ్య లాజరున్న సమాధి దగ్గరికి వచ్చి ఆ రాయిని దొర్లించమని చెప్పిన తర్వాత లాజరు బయటికి రమ్ము అని చెప్తాడు. అప్పుడు వెంటనే అద్భుతంగా చనిపోయిన లాజరు సజీవుడుగా బయటికి రావడం మనం చూసాం కదా. ఈ విధంగా ఆ యొక్క అద్భుతాన్ని చూసి అక్కడున్న కొందరు యేసయ్య యందు విశ్వాసం ఉంచారు. ఈ లెసన్లో మనము ఒక ఉపమానంని నేర్చుకొనబోతున్నాము. యేసయ్య తన బోధలు వినేవారికి ఉపమానాల ద్వారా బోధించేవాడు. ఉపమానాలు అంటే చిన్న కథలు. అవి అందరికీ సులువుగా అర్థమయ్యేలాగా, ప్రత్యేకంగా దాంట్లో ఎంతో సత్యము ఉండేది. ఈ విధంగా యేసయ్య యొద్ద నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞే దేవుడు ఇచ్చాడు. ఆ ఆజ్ఞని యేసయ్య ఒక ఉపమానం ద్వారా వివరించాడు. ఆ ఉపమానం పేరు మంచి స్నేహితుడు. ఈరోజు మనము ఈ ఉపమానం గురించి నేర్చుకుందాం. ఒక మనుష్యుడు యెరూషలేము అనే ప్రాంతం నుండి యెరికో అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. అతను ఆ మార్గం గుండా ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే, కొంతమంది దొంగలు అతను ఒంటరిగా ప్రయాణిస్తున్న అతని యొద్దకు వచ్చి అతన్ని పట్టుకొని అతన్ని బాగా కొట్టి అతన్ని గాయపరిచి అతని బట్టల్ని దోచుకున్నారు. ఇంకా అతన్ని కొర ప్రాణముతో అక్కడ విడిచి వెళ్ళిపోయారు. ఈ విధంగా అతన్ని కొర ప్రాణముతో విడిచి వెళ్ళారు. కొర ప్రాణముతో అంటే అతను ఇంకా చనిపోయే పరిస్థితిలో అతను ఉన్నాడు. ఆ విధంగా అతన్ని చాలా గాయపరిచారు. చూడండి, ఈ విధంగా అతడు ఒంటరిగా ఆ మార్గంలో పడి ఉన్నాడు. అయితే అదే సమయంలో ఆ మార్గం గుండా ఒక యాజకుడు ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ మార్గం గుండా ఒక యాజకుడు ప్రయాణిస్తూ ఉన్నాడు. యాజకుడు అంటే దేవుని యొక్క మందిరంలో సేవ చేసేవారు. అయితే ఈ యాజకుడు ఆ మార్గం గుండా వెళ్తూ దొంగల చేత కొట్టబడిన ఆ మనుష్యుని చూస్తాడు. చూసినప్పటికీ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టించుకోలేదు. అతన్ని గాయములను చూసినప్పటికీ అతను పట్టించుకోకుండా ప్రక్కగా ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. తరువాత కొంతసేపు అయిన తర్వాత అదే మార్గం గుండా ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. అతను లేవీయుడు. చూడండి, లేవీయుడు ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడు. లేవీయుడు అంటే వారు దేవుని మందిరంలో పని చేస్తూ ఉండేవారు. అయితే ఆ లేవీయుడు ఈ మార్గం గుండా వెళ్తూ దొంగల చేత కొట్టబడిన అతన్ని చూస్తాడు. అతన్ని చూసి అతని దగ్గరికి ఇతను కూడా వెళ్ళకుండా అతన్ని పట్టించుకోకుండా అటుగా ప్రక్కగుండి ఇంకా అతను కూడా వెళ్ళిపోతాడు. అటు తర్వాత ఆ మార్గం గుండా ఇంకొక మనుష్యుడు వస్తాడు. అతను సమరయుడు. సమరయులు అంటే వారు ఎన్నిక లేని వారిగా, ఇంకా అందరూ వారిని తక్కువగా చూసేవారు. ఎవరు వారిని పట్టించుకునేవారు కాదు. ఆ సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా దొంగల చేత కొట్టబడిన ఆ గాయపరచబడిన మనుష్యుడు
ఉన్నాడు కదా, అతన్ని చూచి అతని మీద జాలి పడతాడు. తర్వాత అతని దగ్గరికి వెళ్ళి అతనికి నూనెయు ఇంకా ద్రాక్షారసం పోసి అతని యొక్క గాయములను కడతాడు. చూడండి ఎంత మంచి సమరయుడు కదా, ఆయన మీద ఎంత కనికరపడి అతని గాయములన్నీ కట్టి ఈ విధంగా అతన్ని చూసి అతన్ని పట్టించుకున్నాడు. ఆ సమరయుడు తర్వాత అతనిని తన వాహనం మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. వాహనం అంటే ఆ కాలంలో జంతువులను వాడేవారు, అంటే గాడిదని లేకపోతే ఒంటని ఆ విధంగా జంతువులని ప్రయాణం కొరకు వాడేవారు. ఆ విధంగా ఇతను కూడా ఎక్కించుకొని అతను తీసుకొని వెళ్తున్నాడు. ఈ విధంగా సమరయుడు అతన్ని తీసుకొని ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకొని వస్తాడు. పూటకుళ్ళవాని ఇల్లు అంటే అది ఒక సత్రం లాంటిది, అంటే హోటల్ లాంటిది. అక్కడ అతనికి ఒక బాగోగులు చూసుకోవడానికి, అతనికి సమయానికి ఆహారం పెట్టి చూసుకోవడానికి అతన్ని ఇక్కడికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత అతనికి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి 2 దీనారాలు అతనికి ఇస్తాడు, అంటే డబ్బులు చెల్లించి ఇంకా ఒకవేళ ఏమైనా ఖర్చు అయితే నేను మళ్ళీ వచ్చి దాన్ని చెల్లిస్తాను అని చెప్తాడు. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోమని అతనికి చెప్పి సమరయుడు వెళ్ళిపోతాడు. చూడండి, సమరయుడు కష్టంలో ఉన్న ఆ యొక్క ప్రయాణికునికి, ఆ యొక్క మనుషునికి ఆయన ఎంతో సహాయం చేశాడు కదా. ఆ ముగ్గురిలో ఈ యొక్క సమరయుడు అతని యొక్క కష్టంలో సహాయకుడుగా ఉన్నాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. ఏ విధంగా అయితే యాజకుడు ఇంకా లేవీయుడు ఆ గాయంలో ఉన్న వారిని చూసి అతని దగ్గరికి వెళ్ళలేదు కదా, అతని మీద జాలి చూపించలేదు, కానీ పట్టించుకోకుండా వారు మార్గంలో వెళ్ళిపోయారు. వారు ఎవరు? యాజకుడు ఇంకా లేవీయుడు. వారు దేవుని మందిరంలో పనిచేసేవారు. వారికి తెలుసు కదా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని వారికి తెలుసు, అయినప్పటికీ వారు ఆ విధంగా చేయలేదు. అదేవిధంగా మీరు కూడా చిన్న బిడ్డలైన మీరందరూ చిన్నప్పటి నుంచి దేవుని మాటలు మీరు వింటున్నప్పుడు దాని ప్రకారంగా చేయాలి. దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞ ఇస్తున్నాడో ఆ ప్రకారంగా మనము చేయాలి. మనము ఇతరుల మీద జాలి చూపించడం, ఇతరులకు ప్రేమ చూపించడం చేయాలి. ఇతరులకు సహాయం చేసేవారిగా, ఇతరుల యొక్క కష్ట పరిస్థితుల్లో వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. ఏ విధంగానైతే కొన్నిసార్లు మీరు ఎన్నో పరిస్థితుల్లో గాయపడిన వారిని, ఆపదలో ఉన్న వారిని, అనారోగ్యంలో ఉన్న వారిని చూస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి మీరు వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడడం, వారి మీద జాలి చూపించడం, ఒకవేళ మీ వల్ల అయితే వారికి సహాయం చేయువారుగా మీరు ఉండాలి. కొన్నిసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమందికి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది కదా, ఒకవేళ ఆపదలో ఉన్నప్పుడు మీరు ఆదుకోవాలి. మీ వల్ల కాకపోతే అక్కడున్న వారితో ఆ విషయాన్ని చెప్పాలి. అప్పుడు ఆ విధంగా మీరు సహాయం చేయాలి. ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఇతరుల మీద జాలి చూపించాలి. మీ ఫ్రెండ్స్కి ఏమన్నా సహాయం కావాలంటే వారికి మీరు సహాయం చేయాలి. మీ ఇంటి ప్రక్కన ఉన్న వారికి ఏదన్నా ఆపదలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించాలి. ఒకవేళ గాయంలో ఇంకా బాధలు ఉన్నప్పుడు కొన్నిసార్లు మీ వల్ల ఏది కాకపోతే వారి కొరకు ప్రార్థించాలి. అది ఎంతో గొప్ప సహాయము. మీరు మీ ఫ్రెండ్స్ కొరకు, ఇతరుల కొరకు మీరు ప్రార్థిస్తున్నప్పుడు అది ఎంతో గొప్ప సహాయంగా ఉంటుంది. ఆ విధంగా మీరు ఉండాలని దేవుడు ఆశిస్తుండు. అందుకనే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఏమని ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఏ విధంగా అయితే మనల్ని మనం ప్రేమిస్తామో అదేవిధంగా మనం ఇతరులను కూడా ప్రేమించాలి. మీరు అప్పుడు ఆ విధంగా ప్రేమిస్తే అప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే మీరు ఈ విధంగా కార్డ్బోర్డ్ని కత్తిరించాలి. బ్రౌన్ కలర్ షీట్ కలర్ పేపర్ ఉన్నా కూడా ఈ యొక్క ఆకారంలో కత్తిరించాలి. బ్యాండేడ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఆకారంలో కత్తిరించి దాని మధ్యలో హార్ట్ షేప్గా రెడ్ కలర్ పేపర్ని అతికించండి. దాని మీద మనము ఇతరులకు కష్టకాలంలో సహాయం చేయాలి. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే వీ మస్ట్ హెల్ప్ దోస్ ఇన్ నీడ్ అని రాసి పెట్టండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్లో క్లాస్లో మనము 5 రొట్టెలు 2 చేపలు అనే లెసన్ నేర్చుకుందాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా మనం ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి.
పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా మీరు మాట్లాడిన విధానం కొరకే వందనాలు ప్రభా. ఈ చిన్న బిడ్డల హృదయంలో ప్రభా చిన్ననాటి నుంచి నీ యొక్క ప్రేమను నీ యొక్క జాలిని వారు కలిగి ఉండడానికి ప్రభా ఇతరులు ఎలా ఏ విధంగా ఉండాలో వారి జీవితంలో మీరే తెలియజేసి నైనా వారిని మాదిరికరమైన జీవితం కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.